హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సబ్ టాప్ 10 కోసం నేర్చుకుందాం. ప్రతి వనరబిలిటీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ థింగ్, ఓవాస్ టాప్ 10 అంటే వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ప్రతి 3-4 ఇయర్స్కి టాప్ మోస్ట్ డేంజరస్ వనరబిలిటీస్ని లిస్ట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ వల్ల మనకి పెన్ టెస్టర్స్ కానీ లైక్ బగ్ బౌంటీ హంటర్స్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ డెవలపర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, అసలు మేజర్ ఆఫ్ ద వనరబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి. ఒక వెబ్సైట్ని డెవలప్ చేసేటప్పుడు ఈ ఆర్గనైజేషన్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పాను కదా అసలు వై వాట్సాప్ టాప్ 10 అని. సో ఇప్పుడు ఫస్ట్ వనరబిలిటీ వచ్చేసరికి బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్. బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక సిస్టంలో కానీ ఒక వెబ్సైట్లో కానీ ఒక యూజర్కి ఇవ్వాల్సిన పర్మిషన్స్ని కరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయకపోతే దాన్నే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక యూజర్కి అడ్మిన్ యాక్సెస్ ఇవ్వకూడదు. ఇప్పుడు మీరు యూజర్ ఏ అనుకోండి, లైక్ యూజర్ బీన్ డేటాని మీరు యాక్సెస్ చేయకూడదు. ఇఫ్ చేయగలిగితే దాన్నే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటాం. దీన్ని మనం ఐడార్ అని కూడా పిలవచ్చు. సో సెకండ్ వన్, క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్. మన సెన్సిటివ్ డేటాని మనం సెక్యూర్గా ప్రొటెక్ట్ చేయకపోవడం, దాన్నే క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే మన పాస్వర్డ్స్ కానీ సెన్సిటివ్ ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా సరే ప్రాపర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎలా అంటే ఎన్క్రిప్ట్ చేయడం, లైక్ పబ్లిక్కి ప్రైవేట్కి యూస్ చేయడం, ఇవేవి చేయకపోతే దాన్నే క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఇప్పుడు ఇన్పుట్ని ప్రాపర్గా వ్యాలిడేట్ చేయకుండా ఎస్క్యూఎల్ క్వరీని ఇన్పుట్లా కాకుండా క్వరీలా తీసేసుకుంటే దాన్నే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటాం. ఇఫ్ ఈ వనరబిలిటీ ఉంటే మన కంప్లీట్ డేటాబేస్ని యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ లాగిన్ బైపాస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు పైన ఇచ్చా కదా ఆర్ 1 = అని, అది ఒక బేసిక్ సింపుల్ ఎస్క్యూఎల్ క్వరీ అనమాట. దాన్ని పాస్వర్డ్ సెక్షన్లో ఇంజెక్ట్ చేస్తే నేను లాగిన్ అనేది అయిపోవచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్సెక్యూర్ డిజైన్. ఇప్పుడు ఒక అప్లికేషన్ని డెవలప్ చేసే టైంలో సెక్యూరిటీని కన్సిడర్ చేయకపోవడం వల్ల ఈ వనరబిలిటీ అనేది రేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి మనం. అదే కానీ ఒక వెబ్సైట్ కానీ సెక్యూర్గా డిజైన్ చేయకపోతే అటాకర్ అనేవాడు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. దాన్ని ఇన్సెక్యూర్ డిజైన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫౌండేషన్ వీక్ ఉంటే బిల్డింగ్ సేఫ్గా ఉండదు కదా. సో అలాంటిది అనమాట ఈ వనరబిలిటీ. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్. సింపుల్గా చెప్పాలంటే లైక్ సెట్టింగ్స్లో రాంగ్ సెట్టింగ్స్ లేదా డిఫాల్ట్ సెట్టింగ్స్ వాడడం. లైక్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ యూజర్ నేమ్ వాడడం. లైక్ ఇప్పుడు వెబ్సైట్లో మనం లాగిన్ చేసేటప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేసుకోకుండా యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని వస్తుంది చూసారు, అవి యూజ్ చేయడం. లేదా లైక్ అడ్మిన్ ప్యానల్స్ అనేవి పబ్లిక్గా ఉండడం, వీటిని సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ అంటాం. ఇవన్నీ అటాకర్స్కి ఈజీగా ఎంట్రీ పాయింట్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే హ్యాకింగ్ ఈజీ అయిపోతుంది కదా. సిక్స్త్ వన్ వచ్చేసరికి వనరబుల్ అండ్ అవుట్డేటెడ్ కాంపోనెంట్స్. వనరబుల్ కాంపోనెంట్స్ అంటే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ లైబ్రరీస్ కానీ లేదా ఫ్రేమ్వర్క్స్ యూస్ చేయడం వల్ల. ఎగ్జాంపుల్గా ఒక లైబ్రరీలో ఆల్రెడీ ఒక వనరబిలిటీ ఉంది, కానీ అప్డేట్ చేయకుండా సేమ్ లైబ్రరీని యూస్ చేయడం వల్ల అటాకర్కి ఆ వనరబిలిటీ ఉందని ముందే తెలుసు కదా. ఎక్స్ప్లోట్ అయిపోయిన వనరబిలిటీస్ అనేవి ఒక సపరేట్ వెబ్సైట్లో ప్లేస్ అయి ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ వనరబుల్ వెబ్సైట్ని యూస్ చేయడం వల్ల అటాకర్కి ఈజీ అయిపోతుంది హ్యాక్ చేయడం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. టైం టు టైం మన సిస్టమ్ని అప్డేట్ చేయకపోతే వీక్గా ఉంటుంది. సో అప్డేట్ చేయండి టైం టు టైం. సెవెంత్ వన్ వచ్చేసరికి అథెంటికేషన్ ఫెయిల్యూర్స్. అథెంటికేషన్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫేస్బుక్ని విజిట్ చేసావు, నీ కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసావు, కానీ అది ప్రాపర్గా వ్యాలిడేట్ చేయకుండా నువ్వు కాదు అని చెప్తే దాన్నే అథెంటికేషన్ ఫెయిల్యూర్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీక్ పాస్వర్డ్స్ అలౌ చేయడం, బ్రూట్ ఫోర్స్ ప్రొటెక్షన్ లేకపోవడం, రేట్ లిమిటింగ్ లేకపోవడం, సెషన్ కుకీస్ని సరిగ్గా ఇష్యూ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్లోకి వస్తాయి. ఎయిత్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్స్. ఇది సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు సిస్టమ్ని అప్డేట్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాపర్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ అంటే జామ్ఎఫ్ నుంచి, ఇప్పుడు విండోస్ ఇలాంటివి అయితే మైక్రోసాఫ్ట్ నుంచి. అదే కాకుండా ట్రస్టెడ్ లేని వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అటాకర్ అనేవాడు ఈజీగా హ్యాక్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మనం అప్డేట్ చేసుకునే ఆ ఫీల్డ్లో లైక్ ఏమైనా మెలిషియస్ కోడ్ ఇంజెక్ట్ చేయడం, మాల్వేర్ ఇంజెక్ట్ చేయడం, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాన్నే సాఫ్ట్వేర్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్స్ అంటాం. సో నైన్త్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ లాగింగ్ అండ్ మౌంటింగ్ ఫెయిల్యూర్స్. అంటే ఇప్పుడు
లైక్ మన సిస్టంలో అటాక్ జరుగుతుంది. అదే మన సిస్టమ్ ఇప్పుడు విండోస్ అయితే డిఫెండర్ అనేది ప్రాపర్గా మనకు ఒక అలర్ట్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వలేకపోతే దాన్నే మానిటరింగ్ ఫెయిల్యూర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అటాక్ జరిగిన ఒక అరగంట తర్వాత ఇస్తే అవ్వదు కదా, అటాక్ జరగగానే మనకి అలర్ట్ అనేది రావాలి. డిటెక్షన్ లేట్ అయితే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కదా. సో సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్స్కి ఐస్ లేకుంటే అటాకర్ అనేవాడు ఈజీగా ఆపరేట్ చేస్తాడు. 10th వన్ వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ఎఫ్ అంటే సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ. ఈ వనరబిలిటీ అనేది చాలా డేంజరస్. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాం, అది మనల్ని బ్లాక్ చేసింది, కానీ మీకు ఆ వెబ్సైట్లో ఉన్న డేటా కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలివిగా ఇంకొక వెబ్సైట్ని యూజ్ చేసుకొని లైక్ థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా మెయిన్ వెబ్సైట్ నుంచి తీసుకుంటాం. దాన్ని ఎస్ఎస్ఆర్ఎఫ్ అంటాం. సో ఈ వనరబిలిటీస్ అర్థమయ్యా అనుకుంటున్నా. సో ప్రివెన్షన్ టిప్స్ ఇవన్నీ చదవండి. లైక్ ఇన్పుట్ వ్యాలిడేషన్ సరిగ్గా జరగాలి. మేజర్ ఆఫ్ ద వనరబిలిటీస్ లైక్ మనం ఇప్పుడు బగ్స్ ఫైండ్ చేసినా సరే 90% ఆఫ్ ద బగ్స్ ఈ ఇన్పుట్ వ్యాలిడేషన్ జరగకపోతేనే, లైక్ ఇప్పుడు నువ్వు ఏబీసీ ఇచ్చావంటే వెబ్సైట్ అనేది ఏబీసీలా ట్రీట్ చేయాలి. అదే ఒక కమాండ్ లాగా కానీ లైక్ క్వరీని కూడా క్వరీ లాగా లైక్ ఇన్పుట్ని ఇన్పుట్లా తీసుకోగలగాలి. సో నా అప్కమింగ్ వీడియోస్లో ప్రతి వనరబిలిటీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గా. మరి ఒక 20 minutes అలా కాదు, ఒక 5 to 6 minutesలోనే ఫినిష్ చేయడానికి చూస్తా. ఎలా అంటే అసలు వనరబిలిటీ అంటే ఏంటి, మనం ఎక్కడ ఇంజెక్ట్ చేస్తాం, ఒక డెమో, ఇలా ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్. అర్థమైందని అనుకుంటున్నా. డీటెయిల్గా అర్థమైతే కామెంట్ చేయండి. సో బాయ్.